తెలంగాణలో పెద్ద రాజకీయ దుమారం రేగిపోయింది. ఎందుకంటే కొత్తగా మంత్రైన అజరుద్దీన్ ఇల్లు రెనోవేషన్ కోసం 76 లక్షలు రేవంత్ ప్రభుత్వం కేటాయించిందిట. అసలు పబ్లిక్ సొమ్ము ఇలాగా ఎందుకు ఇస్తున్నారు అని జనం క్వశ్చన్ చేస్తూ ఉంటే అసలు ఆయన కనీసం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కూడా కాదు కదా అనే చర్చ నడవడం చూసి తెలంగాణలో పరిస్థితి ఇంత డెలికేట్గా ఉందేంటా అనిపించింది నాకు. ఎందుకో తెలుసా? అదే ఆంధ్రాలో అయితే గనక ప్రజాప్రతినిధుల ఇళ్ల రెనోవేషన్కి గవర్నమెంట్ సొమ్ము ఎంత ఖర్చు పెట్టారో లెక్క తీస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి. ర్యాండమ్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2014-19 మధ్య అప్పటి సీఎం చంద్రబాబు ఇంటి రెనోవేషన్ కోసం ఎంత ఖర్చు చేశారో ఒక చిన్న క్లిప్ చూడండి. ఇది ఒక సింగిల్ ఇన్స్టాల్మెంటే. ఇది కాకుండా విజయవాడలో క్యాంప్ ఆఫీస్ అని ఒకసారి, హైదరాబాద్లో క్యాంప్ ఆఫీస్ అని ఒకసారి, ఇంకొక చోట ఇంకొకటైనా ఒకసారి 3-4 చోట్ల పెట్టిన ఖర్చులు కూడా తీస్తే ఇంకా ఎంత లెక్క తెలుతుందో తెలియదు. మరి తెలంగాణలో 76 లక్షల మీద ఇంత జరుగుతూ ఉంటే ఏపీలో ఇంకెంత చర్చ జరిగి ఉండాలి? అవునా కదా?